న్యాయపడాలి కాదు, నువ్వు వాళ్ళ గవర్నమెంట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. మీరు దీన్ని అంగీకరించుకోకుండా వ్యతిరేకించే శక్తి మీకుంది. అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులతోనే కేంద్రం నడుస్తుందయ్యా. అంత కీ పోస్ట్ లో ఉన్నాడు, ఆయన వదిలేశాడు. పోలవరం పోతే పోయింది, ప్రత్యేక హోదా పోతే పోయింది, మా అబ్బాయి కిరీటం పెడితే చాలు అనుకుంటున్నాడు ఆయన. అది వచ్చిన ప్రాబ్లం. మా అసమర్థుడైన మా పసిరాజాకి కిరీటం పెట్టేస్తే చాలు, దానికి కేంద్రం అంగీకరించాలి, పవన్ కళ్యాణ్ అంగీకరించాలనే తాపత్రయంలో ఉన్నారు తప్ప పోలవరం గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేడని చెప్పడానికి ఇది తాజా ఉదాహరణ. నువ్వు ఇందాక చెప్పినట్టుగా రామానాయుడు మీ వల్లే 41.15కి వచ్చింది అన్నాడంటే 41.15కి వచ్చిందని అంగీకరించాడని అనుకోవాలి. చెప్పాలి కదా సమాధానం. మా గౌరవనీయమైనటువంటి ఇరిగేషన్ మంత్రి గారు రామానాయుడు గారిని అడుగుతా ఉన్నా, ఊరే పచ్చ చొక్కేసి తిరగడం కాదు. ఈ అన్యాయం జరుగుతుంది అడ్డం పడమంటున్నా. రోజు మా మీద స్టోరీలు రాయటం కాదు. ఏది ఈనాడు ఆంధ్రజ్యోతి, ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది రాయండి స్టోరీ. తర్వాత మా మీద రోజు రాసుకుందరు, ఆవిడ అవినీతి చేశాడు, వీడు అవినీతి చేశాడు, అన్ని కోట్లు తిన్నాడు, ఇన్ని కోట్లు తిన్నాడు, మందులో ఇంత పోయింది, దానిలో ఇంత పోయింది, రోజు ఒక స్టోరీ రాసుకుంటున్నారు. ఆంధ్రజ్యోతి ఈనాడు మళ్ళీ రాసుకోమని ఉంది, దీని మీద రాయండి. అయ్యా పోలవరం మునిగిపోతుందయ్యా, పోలవరం నష్టం జరుగుతుంది, కలగజేసుకోవయ్యా చంద్రబాబు అని ఒక స్టోరీ రాయండి అయ్యా బాబు, సంతోషపడతాం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద షర్మిల తిరుగుబాటు ఇది రాస్తుంటారు అంతే, అసలు ప్రయోజనాలు దేశం. ఆ ముడుపులు అందుకుంటున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే ఆమె నడుస్తుందనేది నాకు ఉన్నటువంటి సమాచారం. ఇప్పుడు నా చేత అనిపిద్దామని నువ్వు అనుకో, నాకేం అభ్యంతరం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, షర్మిలమ్మ గారు మాట్లాడే ప్రతి మాట జగన్కి డ్యామేజ్ చేసే మాటగా మాట్లాడాలనుకుంటున్నారు, చంద్రబాబుకు ఉపయోగపడే మాటగా చేయాలనుకుంటున్నారు, లేదా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకోవాలనుకుంటున్నారా మీరేమన్నా? మాకు తెలియదులే. నువ్వు మొన్న అడిగావుగా, కాదు ఆ మాటలు లేనిది కనాలి, కానీ తప్పది మనకు తెలియకోకుండా. ఒకటైతే వాస్తవం, చంద్రబాబు నాయుడు గారి డైవర్షన్ పాలిటిక్స్ లో షర్మిలమ్మ గారు ఒక పావనండి, ఉద్దేశపూర్వకంగానండి ఉపయోగపడుతున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి వస్తుందని మేము కళ్ళలో కూడా ఊహించలేదు. అవునులేవయ్యా, ఎవరు చిన్నపిల్లలు ఎవరు పెద్ద పిల్లలు అది వేరే విషయం. అది కాదుగా విషయం. ఉన్న విషయాన్ని నేను చెప్తున్నాను, ఇది వాస్తవం కాదో తెలుసుకోండి. అర్థమవుతుంది కదా మీకు? ఇంకా ఓకే. అదేవిధంగా ఇప్పుడు ఆ లోకేష్ బాబు లేకపోతే ఆ సోషల్ మీడియాలో కొన్నో మేమేదో ఏమీ అంటలేదు బీజేపీని, ఇందాక శర్మ గారు అడిగినట్టుగా బీజేపీని అంటలేదు, బీజేపీతో కుమ్మక్క అయిపోయాము. మాకు అసలు అలాంటి విషయమే మేము దూరం, కుమ్మక్కులకు మేము వ్యతిరేకం. మేము ఈ వక్ఫ్ బోర్డు బిల్లు విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాం, విప్పు జారీ చేశాం. మేము దీనికి వ్యతిరేకం, ముస్లిం మైనారిటీస్కి అండగా ఉన్నాం, మా శక్తి కూడా దీన్ని ప్రయత్నం చేస్తాం. మాకు డబుల్ స్టాండర్డ్స్ లేవు, ఉండవు. డబుల్ స్టాండర్డ్స్ ఉండేది చంద్రబాబు నాయుడికి. మేము సుబ్బారెడ్డి గారు కూడా మాట్లాడారు, చాలా క్లియర్గా ఉన్నాం, దానిలో ఏ విధమైన సందేహము లేదు. వీఆర్ సపోర్టింగ్ ది ముస్లిం మైనారిటీస్. ఈ వక్ఫ్ బిల్లులోకి కేంద్ర ప్రభుత్వం రావడం అనేది రాజ్యాంగం మీద దాడి చేయటం, వారి మతంలో ఇంటర్ఫీర్ కావటం, ఇది తప్పు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ముస్లిం మైనారిటీలు తమ హక్కుల కోసం తాను పోరాడుతున్నారు. వారికి మనం కూడా సపోర్ట్గా ఉన్నాం ప్రభుత్వాలు తప్ప ఈ విధంగా ఎంకరేజ్ అవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అనే విషయంలో ఏ విధమైన సందేహము మాకు లేదు. యు ఆర్ వెరీ క్లియర్. సోలార్ ప్రాజెక్టు దాని మీద స్టడీ చేయలేదు, స్టడీ చేయండి చెప్తాం. ఏంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు ఒక ప్రత్యేక